అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఈరోజు మనతో ఉన్నారు. నిద్రలేమి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తాను అంటున్నారు. అంటే పడుకోగానే ఒక డీప్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా. కొన్నిసార్లు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు నిద్ర పట్టకపోవచ్చు, స్ట్రెస్ ఉన్నప్పుడు, మార్నింగ్ అంతా లైటింగ్లో ఉన్నప్పుడు, ఫోన్ ఎక్కువసేపు చూస్తున్నప్పుడు కూడా మనకి నైట్ పడుకోగానే నిద్ర పట్టదు. చాలామంది 2 వరకు 3 వరకు నిద్ర పట్టట్లేదండి. 4 o'clock 5కి నిద్ర పడుతుంది, మళ్ళీ లేచి ఆఫీస్కి వెళ్ళాలని చెప్తుంటారు. సో ఈరోజు చిన్న చిన్న చిట్కాలు. సో ఇంగ్రీడియంట్స్ చూద్దాము. జనరల్గా మనం బాదంని నైట్ సోక్ చేసుకొని తినడానికి, స్వీట్స్లో వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. బాదం ఇంకా ఎండు ఖర్జూరాలు. ఈ సమ్మర్లో ఎండు ఖర్జూరాలని నైట్ సోక్ చేసుకొని తాగినా కానీ వేడి తగ్గుతుంది అని చెప్తుంటారు. ఖర్జూరం, గుమ్మడి విత్తనాలు. మనం కూర గుమ్మడి అంటాం కదా, దిష్టి గుమ్మడికాయ ఒకటి కడతాము. మనకి కూర గుమ్మడి లేకపోతే దిష్టి తీసుకోవడానికి కూడా గృహప్రవేశాలప్పుడు చాలా రౌండ్గా ఉంటుంది, అందులో నుంచి తీసిన గుమ్మడి విత్తనాలు. అండ్ అలాగే గసగసాలు. చిన్నప్పుడు గసగసాలు లేకుండా చేపల కూర కానీ, చికెన్, మటన్, ఏదైనా నాన్ వెజ్లు అసలు అవేవే కాదు. ఇప్పుడైతే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేశారు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్, ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఈరోజు ఒక మంచి చిట్కా అయితే తెలియజేస్తారు. ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను సార్. సో అందరికీ మంచిగా స్లీప్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మీరు చెప్పిన ఈ 4 ఇంగ్రీడియంట్స్, ఇంకా మీరు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానని చెప్పారు. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఈరోజు మాకు ఒక మంచి చిట్కా చెప్పేయండి. షూర్ అమ్మా. సో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి పెద్దలు చెప్తారమ్మా. మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్రపోవడం అనేటువంటి మహద్భాగ్యం ఎంతమందికి ఉందమ్మా? అవును సార్. ఎంత సంపాదించినా చక్కగా తినలేకపోతున్నారు, హ్యాపీగా పడుకోలేకపోతున్నారు. సంపాదనలు బాగున్నాయి, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రకాలుగా బాగున్నాయి, కానీ మరి దేహధర్మాల్లో జీవధర్మాల్లో భాగమైనటువంటి నిద్రను మాత్రం నోచుకోలేకపోతున్నాం. నిద్ర కోసం కూడా డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి రోజులు వచ్చాయమ్మా. నిద్ర కూడా డబ్బులతో చాలా మంది యూజ్ చేస్తున్నారు రెగ్యులర్ గా. ఎస్ అమ్మా, దౌర్భాగ్యకరమైన పరిస్థితి అమ్మా. సో వైద్యులు కూడా అందుకే ఏదైనా తప్పని పరిస్థితుల్లో నిద్ర వచ్చేదానికి మాత్రలు ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఇంజెక్షన్స్ కానీ కొన్నాళ్ళ పాటు వాడమని చెప్తారు, కానీ ఎక్కువ రోజులు మాత్రం వాడమని చెప్పరమ్మా. సైడ్ బెనిఫిట్స్ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి అనేక రకాలైన ఆహార ఔషధాలు ఉన్నాయమ్మా. మనసుంటే మార్గం ఉంది, చాలా మందికి తెలియదమ్మా వీటి గురించి. కాబట్టి మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ఇలాంటి ఆహార ఔషధాలపైన మనం అవగాహన కలిగి ఉండి సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ఇంగ్లీష్ మందుల అవసరం కూడా రాదమ్మా. సో వాటి తెలియకపోవడం చేతనే ఈ రోజుల్లో మరి ఇన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు. సో చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నిజంగా ఈ యొక్క మనం చెప్పబోయేటువంటి ఈ యొక్క చిట్కా కూడా చాలా మందికి ఉపయోగపడుతుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా అందరికీ ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి చిట్కా ఎలా తయారు చేసుకొని వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. ఫస్ట్ బాదం పప్పు అమ్మా. సో ఈ బాదం పప్పును ఏం చేయాలంటే అమ్మా, కాస్త నెయ్యి తీసేసుకొని వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలమ్మా, బాదం పప్పు పౌడరు. అదేవిధంగా రెండవది వచ్చేసి ఎండు ఖర్జూరం కాయ పెచ్చులమ్మా. సో ఎండు ఖర్జూరం కాయ పెచ్చులు అంటేమా, సో ఇవి ఎండు ఖర్జూరం కాయలు కదమ్మా, దంచేసేస్తే నలగొడితే లోపల విత్తనాలు ఉంటాయమ్మా. అది తీసేసి పైన పెచ్చును 1-2 రోజులు అలాగే ఉంచేసేస్తే ఆ లోపల ఉన్నటువంటి ద్రవాంశం అంతా పోతుందమ్మా. సో మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది. సో ఎండు ఖర్జూరం కాయ పెచ్చులు పౌడర్ కూడా ఒక 50 grams తీసుకోవాలి. అలాగే మూడవ పదార్థంగా గుమ్మడి విత్తనాలమ్మా. సో ఈ గుమ్మడి విత్తనాలని కాస్త వేయించేసేసి పౌడర్ చేస్తే సరిపోతుందమ్మా. నెయ్యితో వేయించాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్ కాస్త కొంచెం కొద్దిగా వేయించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేయాలమ్మా. సో ఇది 50 grams. తర్వాత 4వది చెప్పండి అమ్మా. వెరీ గుడ్ అమ్మా. దీని గురించి ఇప్పుడు చెప్పారు కదమ్మా. సో గసగసాలు ఉందమ్మా. కరెక్ట్ అమ్మా. దీని పేరే పెపావర్ సోమ్నిఫెర్ అమ్మా. మీరు అడిగారు కాబట్టి గుర్తొస్తుంది. అన్య భాషలో సోమ్న అంటే నిద్ర. సో నిద్రను కలిగేసేటువంటి అద్భుతమైనటువంటి రసాయన ఔషధ గుణాలు ఇందులో ఉండడం చేత దీని పేరు కూడా పెపావర్ సోమ్నిఫెర్ అని పెట్టడం జరిగిందమ్మా. సో మంచి మూడ్ రిలీవరు, అదేవిధంగా డిప్రెషన్ తగ్గిస్తుంది, చక్కటి నిద్రను కలుగజేస్తుంది, ఎనర్జెటిక్ మెడిసిన్ కూడా అమ్మా. ఇది గసగసాలు అనేటువంటి ఔషధ గుణాలు మంచి నరాలు కూడా మంచి శక్తిని ఇస్తాయమ్మా. సో ఈ గసగసాలను కాస్త వేయించేసేసి 25 grams తీసుకోవాలమ్మా. ఇది ఒక్కటి మాత్రం మన ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి. మిగతా 3 పదార్థాలు అంటే బాదం పప్పు, ఖర్జూరం కాయ పెచ్చుల యొక్క పొడి, తర్వాత ఈ గుమ్మడి విత్తనాలు ఒక్కొక్కటి 50 grams అయితే ఇది మాత్రం 25 grams. అంతేమ్మా, పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ పౌడర్స్ అన్ని బాగా కలిపేసేస్తే బ్రహ్మాండమైనటువంటి ఈ నిద్రలేమికి ఔషధం రెడీ అయిపోయినట్లమ్మా. చిన్నపిల్లల నుంచి ఇంచుమించు అందరికీ వాడుకోవచ్చమ్మా. సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడమ్మా ఒక 100 ml ఇంచుమించు
50 to 100 ml మిల్క్ అమ్మా, కాచినటువంటి పాలల్లో 1 నుంచి 2 స్పూన్లు, మరీ అవసరం ఎక్కువ ఉండి పెద్దవాళ్ళ ఈ సమస్య ఎక్కువ ఉంటే 2 స్పూన్ల వరకు కూడా ఈ పౌడర్ వాడుకోవచ్చు, లేకపోతే 1 స్పూన్ సరిపోతుంది. మనం ఆ విధంగా నేను చెప్పినటువంటి పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత మనం జస్ట్ ఛాయ్ తాగినట్లు లేదా కాఫీ తాగినట్లు సిప్పు చేస్తూ తాగేసేయాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటమ్మా, మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తికి ఇవన్నీ దోహదపడతాయమ్మా. సో ఎప్పుడైతే మన మెదడులో ఈ మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి రసాయన పదార్థం ఉత్పత్తి బాగా జరుగుతుందో సహజంగానే నిద్రపడుతుందమ్మా, ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా. సో రెండోది ఏంటంటేమ్మా, ఈ యొక్క బాదాం పప్పులోనే సహజసిద్ధంగా చాలామందికి తెలియదమ్మా, మెలటోనిన్ అనేటువంటి పదార్థం కూడా ఉందమ్మా. మన మెదడులో మెలటోనిన్ ఉత్పత్తి కావడం వల్ల నిద్ర వస్తుంది, ఆల్రెడీ బాదం పప్పులో అది ఉంటుందమ్మా. సో ఇటువంటి మెలటోనిన్ అనేటువంటి పదార్థం తీసుకోవడం వల్ల మరింత త్వరగా నిద్ర వచ్చేదానికి సహకరిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఈ విధంగా బాదం పప్పు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ గుమ్మడి విత్తనాలమ్మా, గుమ్మడి విత్తనాలు కొన్ని రసాయనిక పదార్థాలు, జింక్ ఇలాంటివి కూడా, మెగ్నీషియము ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలిగజేసేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ యొక్క ఖర్జూరం కాయ పెచ్చులమ్మా, ఇందులో అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా. ఫైబర్ ఉంది, ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది. ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలగజేయడమే కాకుండా వీటి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే మనిషిని యాక్టివ్గా ఉంచుతాయమ్మా. సో సర్వసాధారణంగా ఏమంటే మానసిక ప్రశాంతత లేకపోవడము, అలజడిగా ఉండడము, ఇలాంటి కారణాల వల్ల కూడా నిద్ర లేకుండా ఉంటుందమ్మా. మానసిక ఒత్తిడి కూడా తగ్గిస్తాయమ్మా ఈ యొక్క ఔషధాలన్నీ కూడా. సో ఈ ఔషధం కూడా కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసేయాలమ్మా. ఎందుకంటే ముఖ్యంగా గసగసాలు ఉన్నటువంటి ఔషధాలు ముఖ్యంగా మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా దీర్ఘకాలం పాటు వాడకూడదమ్మా. మ్యాక్సిమము ఒక 1 month వాడుకొని, లేకపోతే 4 days వాడేసేసి మళ్ళీ కొన్నాళ్ళ పాటు గ్యాప్ ఇచ్చేసి వాడుకోవచ్చు. అట్లా వాడుకోవచ్చు, కానీ ఇట్లాంటి గసగసాలు ఉన్నటువంటి ఔషధం మాత్రం రెగ్యులర్గా వాడుకోకూడదు. మ్యాక్సిమము 1 month లేదా 4 days వాడుకోవాలమ్మా. సో ఈ విధంగా ఔషధం వాడుకుంటూ చిన్న నేను జాగ్రత్తలు కూడా చెప్తానమ్మా. సో ముఖ్యంగా ఏంటంటే నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు రాత్రి టయానికి అలవాటు చేసుకోవాలమ్మా నిద్రపోవడం. ఎగ్జాక్ట్లీ అమ్మా. మనం ఏ విధంగా అయితే ఉదయం పూట అవసరం ఉన్నప్పుడు అలారం పెట్టుకొని లేస్తామో, అలారం మోగుతూనే ఆ విధంగా రాత్రి వీలైతే అలారం పెట్టుకొని పడుకోవాలమ్మా. ఎన్ని పనులు ఉన్నా తర్వాత ఒకటే ప్లేస్లో పడుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. ప్లేస్ మార్చడం వల్ల కూడా దాని ప్రభావం మన దేహం మీద పడుతుంది. సో ఎక్కువ సౌండ్ ఉండకూడదు, ఎక్కువ లైట్ ఉండకూడదు అమ్మా. సో ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఉండాలి. అండ్ 1 more thing, రాత్రి పూట కూడా ఈ యొక్క డిన్నరు అర్లీగా చేసేయాలమ్మా. వీలైనంత వరకు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, సహజసిద్ధమైనటువంటి ఫుడ్, అదేవిధంగా న్యాచురల్ ఫుడ్, అదేవిధంగా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటితో తయారు చేసిన ఫుడ్, లైట్ ఫుడ్ అర్లీగా తీసుకొని నిద్రపోవాలమ్మా. మనం తీసుకునేటువంటి ఫుడ్కి మనం నిద్రపోయే నిద్రకి దాదాపు 1.5-2 గంటల సేపు మినిమం వ్యవధి ఉండాలమ్మా. అంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు సదా మన దేహాన్ని కాపాడుతుంటాయమ్మా. అవునమ్మా. నిద్రలేమి సమస్యలు అని అనుకుంటూ ఉంటాం, కానీ ఇన్ని రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ని ఉంటాయి. త్వరగా తినడం, జంక్ తినకపోవడం, ఆయిలీ ఫుడ్స్ తినకపోవడం, ఎక్కడంటే అక్కడ పడుకోవడం, లైక్ ఒక రోజు ఒక రూమ్లో, ఇంకొక రోజు హాల్లో, అలా కాకుండా ఒక పర్టికులర్ ప్లేస్, అక్కడ కూడా స్లీప్ మంచిగా పట్టేలాగా, సౌండ్స్ రాకుండా, ఎక్కువ లైట్స్ కాకుండా, టీవీ సౌండ్స్ అవన్నీ పెడుతూ ఉండాలి. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మ్యాక్సిమం ఒక 80% ఈ సమస్యను మనం అధిగమించవచ్చు. అండ్ అలాగే సార్ చెప్పిన ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన కాఫీ ఆర్ టీ అనుకోవచ్చు. సో ఇందులో ఖర్జూరం కూడా ఉంది కాబట్టి ఎక్స్ట్రాగా మన పంచదార, బెల్లం అలాంటివి కూడా యాడ్ చేసుకోకర్లేదు. సో ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. నిద్రలేని సమస్యలు, నిద్ర లేకపోవడం వల్ల ఓన్లీ నిద్ర కాదు, దాని రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా హెల్త్ చాలా పాడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇంకెలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తున్నా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాని మీద తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, ఈరోజు మాకు ఒక మంచి చిట్కా తెలియజేశారు.